Students, today we are going to discuss about the suggestions for the survival and the growth of small scale industries. Okay, small scale industries complete గా డెవలప్ కావాలి అంటే ఏం సజెషన్స్ తీసుకోవాలి అంటే వాటి యొక్క సర్వైవ్ అనేది జరగాలి. సో ఎంత మెజర్ తీసుకున్నప్పటికీ కూడా అది సర్వైవల్ కోసం మనం తీసుకోవాల్సినటువంటి సజెషన్స్ అంటే మనం ఏ సజెషన్ చేయవచ్చు అంటే ఈ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పూర్తిగా ఇక్కడ బ్యాక్వర్డ్నెస్లో ఉన్నాయి. వీటన్నిటిని మనం పూర్తిగా మనం ముందుకు తీసుకురావాలి. ఉన్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇక్కడ మనం ప్రమోట్ చేయాలి. సో ఎలా వాటిని మనం ప్రమోట్ చేయొచ్చు, ఎలా వాటి యొక్క గ్రోత్ని మనం ఈరోజు మనం ఎన్లార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి సజెషన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఓకే, సజెషన్స్ ఫర్ సర్వైవల్ అండ్ suggestions for survival and growth of small scale industries. Growth of small scale industries. Okay. Suggestions for survival and growth of small scale industries. Okay, so what are the suggestions, right, to overcome the problems of the small scale industries? And already in previous classes we discussed the role of the government in improving the small scale industry sector. So small scale industry సంబంధించిన పూర్తిగా దీని యొక్క సర్వైవల్ కి గ్రోత్ కి ఎలాంటి సజెషన్స్ మనం తీసుకోవచ్చు అనే అంశం పట్ల ఈరోజు మనం డిస్కషన్ చేస్తున్నాం. ఓకేనా? సో అందులో మెయిన్ థింగ్ ఈజ్ ఫస్ట్ గవర్నమెంట్ అనేటువంటిది కూడా ఒక సర్వే అనేటువంటిది కండక్ట్ చేయాలి. ఓకే, ద గవర్నమెంట్ షుడ్ కండక్ట్ ఏ సర్వే. ద గవర్నమెంట్ షుడ్ conduct a survey, right? So the government should conduct a survey. Okay, so here the government should conduct a survey of the existing small scale small scale right industries. So the government should conduct a survey of the existing small scale industries. Why? So it's about the performance of the small scale industries. Okay, based on the performance of the small scale industry, right, if the functioning of the small scale industry is good, then automatically we can provide more employment opportunities. Why? Means the small scale industries are adopting the labor intensive techniques. Okay, so there is a large scope to facilitate employment opportunities for unemployed one. కాబట్టి పూర్తి స్థాయిలో వీరి యొక్క పూర్తి ఫంక్షన్ ని కంప్లీట్ గా ఇక్కడ సర్వే చేయాలి. సో ద గవర్నమెంట్ షుడ్ కండక్ట్ ఏ సర్వే ఆన్ the existing small scale industries. If they are facing any kind of problems, then automatically they have to promote the productive programs. Complete గా వాళ్ళకి ప్రొడక్టివ్ కంప్లీట్ గా వాళ్ళకి ఇంప్రూవ్ చేయడానికి కొంత వాళ్ళకి సంబంధించిన కొన్ని సజెషన్స్ కూడా గవర్నమెంట్ తరఫున వాళ్ళకి వెళ్ళాలి. సో దీనికి కూడా ఒక రకమైనటువంటి ఒక మెజర్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ తర్వాత ద గవర్నమెంట్ హ్యాస్ టు మేక్ నెసెసరీ అరేంజ్మెంట్స్, right, for imparting proper training to workers. Okay, proper training to workers, proper training to the workers, right? So proper training to the workers. So here the small scale industries must provide the proper training to the workers. ఎందుకంటే గవర్నమెంట్
ఇనిషియల్లీ వాళ్ళు కంపల్సరీగా స్టెప్స్ తీసుకోవాలి, రైట్. వాళ్ళకి స్టెప్స్ ఏ విధంగా తీసుకోవాలి, పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్కి కావాల్సినటువంటి ట్రైనింగ్ అంటే ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ బై ఎస్టాబ్లిషింగ్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్స్ and ITI centers and engineering institutions. Okay, by providing all these institutions we can provide the knowledge and technical knowledge regards a specific occupation. ఓకే నా కంప్లీట్ ఒక ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి వాటిపైన వాళ్ళకు ఒక స్పెషల్ గా వాళ్ళకి కొన్ని స్కిల్స్ అనేటువంటి ఉండాలి. సో ఆ స్కిల్స్ అనేటువంటి కూడా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ అనేటువంటి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సో ఎట్లా, బై ఇన్కార్పొరేటింగ్ ద టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆటోమేటికల్ వాళ్ళ యొక్క వర్కర్స్ కూడా ఏం చేయాలి, మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ట్రైన్డ్ లేబర్ కెన్ ప్రొడ్యూస్ మోర్ ఆఫ్ ప్రొడక్టివిటీ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుందంటే వారి యొక్క స్టామినా కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఎఫిషియన్సీ కావచ్చు, వాళ్ళకి ఎబిలిటీ పెంచడానికి యొక్క ట్రైనింగ్ అనేది ఒక బూస్టర్ లాగా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది సజెషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ the government should make the provision for making available of proper sufficient quantity of the raw material at reasonable rates. Okay na, so raw material at reasonable rates. Raw materials at reasonable rates. So without the raw materials no company will produce the production. So if they want to produce the goods they need proper raw materials. So raw materials అనేటువంటి essential గా మనం చెప్పవచ్చు. So కంప్లీట్ గా ఏం చేయాలి, గవర్నమెంట్ should take the necessary actions and the necessary provisions for making the availability of proper raw material. అదేవిధంగా రీజనబుల్ రేట్స్ కూడా, ఒకవేళ రా మెటీరియల్స్ అనేవి అవైలబుల్గా ఉండాలి, బట్ దే మస్ట్ బి ఎట్ రీజనబుల్ రేట్స్. వాళ్ళకి రీజనబుల్ రేట్స్లోనే వాళ్ళకి రా మెటీరియల్ అనేది వాళ్ళకి ఇక్కడ అందుబాటులో ఉండేటువంటి విధంగా వాళ్ళు చూడాలి. సో ఇది ఒక రకమైన అంశం. కాబట్టి రా మెటీరియల్స్ ఎట్ రీజనబుల్ రేట్స్ అనేటువంటిది కూడా ఒక అంశం. సో కాబట్టి రా మెటీరియల్స్ ప్రొవైడ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఎట్ రీజనబుల్ రేట్ వాళ్ళకి ఇక్కడ ఇచ్చేటువంటి విధంగా గవర్నమెంట్ అనేటువంటిది యాక్షన్ ఆఫ్ ప్లాన్ అనేది ఉండాలి. సో ఇది ఒక అంశం. నెక్స్ట్, ఇట్ నెసెసరీ టు ద ఫర్దర్ లిబరలైజ్ అండ్ రూల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద బ్యాంకింగ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అప్లై క్రెడిట్ ఫెసిలిటీస్ టు ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఓకేనా, సో అడిక్వేట్ క్రెడిట్ ఫెసిలిటీస్, adequate credit facilities. సో ఇక్కడ ఏం చేయాలంటే పూర్తిగా గవర్నమెంట్ అనేటువంటిది కూడా వీరికి ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి మెయిన్ ప్రాబ్లం ఏంటి, క్రెడిట్ ఫెసిలిటీ ప్రాబ్లం. సో క్రెడిట్ ఫెసిలిటీస్ కి సంబంధించినటువంటి ఏవైతే వీళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటిని ఏం చేయాలి, వాటిని కొంచెం అమెండ్మెంట్ చేయాలి. సో వాటిని అమెండ్మెంట్ చేసి పూర్తిగా వాళ్ళకి అమెండ్మెంట్ చేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఏం చేయాలి, వాళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి విధంగా చూడాలి. ఎందుకంటే వాళ్ళకు చాలా వరకు డిఫరెంట్ వాళ్ళకి కన్వర్టబిలిటీ క్లాస్ అని కొన్ని ఉంటాయి. సో వీటన్నింటిని ఏం చేయాలి, లిబరలైజ్ చేయాలి. వీటన్నింటిని లిబరలైజ్ చేస్తూ పూర్తి స్థాయిలో వీళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి క్రెడిట్ ఫెసిలిటీస్ ని పూర్తి స్థాయిలో వారికి ఎలాంటి ఒక షరతులు కండిషన్స్ అనేటువంటి లేకుండా వీళ్ళకి ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో క్రెడిట్ ఫెసిలిటీస్ అనేటువంటి ఇచ్చేటువంటి విధంగా బ్యాంకులను, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ని ఆదేశించేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ద్వారా పూర్తి స్థాయిలో వీళ్ళకి ఇలా ఫైనాన్స్ కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్, క్రెడిట్ ఫెసిలిటీస్ అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి విధంగా చూడాలి. ఇది ఒక సజెషన్ మనం చెప్పవచ్చు. అండ్ దీంతో పాటు మనకున్నటువంటి ఒక అంశం ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ వన్, ఇంకొక అంశం ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Development of infrastructure. So development of infrastructure. So infrastructural facilities are the boost
ఫర్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఏ ఇండస్ట్రీస్ అయినా మ్యాక్సిమం చెప్పాలంటే ఏదైనా ఒకటి లొకేట్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి దిస్ ఈస్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్, రైట్? ద గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ద ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్, రైట్? They have to provide the social infrastructure and as well as economic infrastructure. Okay na, social infrastructure అనేది మేజర్ గా ఇట్స్ ప్రమోట్స్ ద హెల్త్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ ప్రమోటింగ్ ద ప్రొడక్షన్ బై ఆల్ ద సెక్టార్స్. కాబట్టి ప్రతి ఒక్క సెక్టార్లో ఇక్కడ ప్రొడక్షన్ ని పూర్తిగా ఇక్కడ ఇంప్రూవ్ చేసేటువంటివి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటివి ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ సప్లై అండ్ పర్టికులర్లీ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీస్ కు సంబంధించి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి సంబంధించి వరకు చాలా పూర్గా సర్వ్ చేయబడుతున్నాయి. ఓకే, పూర్లీ సర్వ్డ్ బై ద గవర్నమెంట్. ఎందుకంటే దీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ are available only for the large scale industries in India. So government is neglecting the small scale industries, right, in provision of the infrastructural facilities. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ బాగా పెంచాలంటే తప్పకుండా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీ పెంచితేనే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఒక బూస్టర్ లాగా ఉంటాయి. సో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ లేకుండా ఒక డెవలప్మెంట్ అనేది మనం ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది సజెషన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దీంతో పాటు పూర్తి స్థాయిలో ఎఫెక్టివ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిషింగ్ effective marketing organizations establishing effective marketing organizations. Okay, so here the marketing is the process, right, which promotes the sale of the production. కాబట్టి ఇన్ సేల్ ఆఫ్ ద ప్రొడక్షన్ మార్కెటింగ్ ఈజ్ హెల్పింగ్ ఫర్ ఏ ప్రొడక్ట్. కాబట్టి కంప్లీట్ గా ఉన్నటువంటి ప్రొడక్ట్ ని ఇక్కడ మార్కెటైజ్ చేయాలంటే కంప్లీట్ గా ప్రాపర్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండస్ట్రియల్ నుంచి వచ్చినటువంటి గూడ్స్ కి ఏం చేయాలి, ఐఎస్ఐ మార్కింగ్ అనేది ఇవ్వాలి. సో ఐఎస్ఐ మార్కింగ్ అనేటువంటిది ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, అంటే పూర్తిగా వారి యొక్క స్టాండర్డ్స్ ని వీరు దాంట్లో కలిగి ఉన్నారని చెప్పేసి వీళ్ళు ఒక సర్టిఫై చేసి ఇస్తే ఏమవుతుందంటే బయట ఈ యొక్క మార్కెట్లో ఈ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి గూడ్స్ కి ఒక ప్రాపర్ డిమాండ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బంగారానికి సంబంధించినటువంటి హాల్ మార్క్ ఉంటుంది, బిఐఎస్ హాల్ మార్క్ అనేది ఇట్లా ఉంటుందో అదే విధంగా ఈ యొక్క ఇండస్ట్రియల్ అవుట్పుట్ సంబంధించిన వాటిలో ఐఎస్ఐ మార్క్ అనేది ఉంటుంది, అగ్రికల్చర్ సంబంధించినటువంటి వాటిలో యాగ్ మార్క్ అనేది గుర్తు ఉంటుంది. సో ఇట్లా సర్టిఫై చేసి వాళ్ళ యొక్క మార్కెటింగ్ ని ప్రమోట్ చేయాలి. అంటే పూర్తిగా ఈ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రొడక్ట్ కి మనం మార్కెటింగ్ అనేటువంటి ఇవ్వాలి. సో దీంతో పాటు వాళ్ళకి సంబంధించిన ఒక డిస్ప్లేస్ కానీ, ఓకేనా, సో దీంతో పాటు వాళ్ళకు ఒక ప్రత్యేకంగా కొన్ని షోరూమ్స్ అనేటువంటి ఏర్పాటు చేయడం. మనం చాలా వరకు చూస్తుంటాం, మనకి హస్తకళా మనకు ఉన్నటువంటి మన హైటెక్ సిటీ పక్కన శిల్పారామం పోతే కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి. హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతితో చేసినటువంటి కొన్ని పనులు ఉంటాయి, అంటే కుట్లు, అల్లికలు ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఏం చేస్తుంటే వాళ్ళకు సపరేట్గా ఒకటి వాళ్ళు ఒక స్టాల్ ఏర్పాటు చేస్తారు. ఒక స్టాల్ ఏర్పాటు చేసేది అంటే స్టాల్లో డైరెక్ట్ ఎవరైతే విజిట్ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్ దాన్ని కొనడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అట్లా స్టాల్లో పెట్టుకోవడానికి మనకు ట్రెడిషనల్గా అదేవిధంగా వచ్చేటువంటి యొక్క కాటేజ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి ఒక ప్రొడక్ట్ డైరెక్ట్ వాళ్ళు అక్కడ మార్కెటైజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. సో దీనివల్ల కూడా కొంచెం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మనం సర్వైవ్ చేయవచ్చు. ఓకే, అండ్ దీంతో పాటు నెక్స్ట్ research on the techniques of the production. Research on the production techniques.
సో రీసెర్చ్ ఆన్ ద ప్రొడక్షన్ టెక్నిక్స్. సో ప్రొడక్షన్ పైన మనం రీసెర్చ్ అనేటువంటి చేయాలంటే ఏ టెక్నిక్ వాడాలి, ఎందుకంటే అప్డేటెడ్గా ఉండాలి. అంటే ఇండస్ట్రీస్లో ఏముంటాయంటే ఎప్పటికప్పుడు మార్పులు అనేవి వస్తుంటాయి. సో ఇక్కడ మోడల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకి ఇక్కడ గవర్నమెంట్ అనేది వాళ్ళకి ఇక్కడ ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి పూర్తిగా అవైలబుల్ ఉండేటువంటి విధంగా చూడాలి. అండ్ దీంతో పాటు పూర్తి స్థాయిలో టెక్నాలజీని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటి మోడర్న్ టెక్నాలజీ. సో టెక్నాలజీ చూడండి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలాగా. చూడండి మొబైల్ ఫోన్స్, ఫస్ట్ టెలిఫోన్ ఉండే, టెలిఫోన్కి నుంచి మనం మొబైల్ ఫోన్కి వచ్చినాం. మొబైల్ ఫోన్లో మళ్ళీ స్మార్ట్ ఫోన్ అని, ఓకేనా, 2G 3G అండ్ 4G, ఇప్పుడు 5G అంట. సో ఇక్కడ ఏమవుతుంది, ఇన్ని మార్పులు అనేటువంటి మనకి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇట్లా అప్గ్రేడ్ అవుతుందో సేమ్ అదే విధంగా ఉన్నటువంటి ఒక సొసైటీలో ఉన్నటువంటి ఈ యొక్క కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి ఒక ప్రాపర్ టెక్నాలజీని కూడా ఇక్కడ వాళ్ళకి అందించాలి. సో మేజర్గా దీస్ ఇండస్ట్రీస్ ఆర్ ఫెయిలింగ్ ఇన్ అడాప్టింగ్ ద modern techniques in their production process, right? Whenever they adopt the new techniques in their production process, automatically they can reduce their cost of production, and the gestation period of the goods also will be decreased by initiating the product technology in their production process. So this is the one of the suggestion to improve the survival of the small scale industries in India. Okay, and next, the maintaining the quality and standard. Maintain the quality and standard. Maintain the quality and the standard. So entrepreneurs, they must maintain the proper quality and the standard. ఎందుకంటే the demand of such goods is depending on the quality and the standard. So whenever they maintains the proper quality, proper standards, automatically they can gain the more of the demand for their products. So this is the one of the measure. సో ఇక్కడ చూడండి కంపల్సరీ క్వాలిటీ అనే స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఈ క్వాలిటేటివ్గా ఉన్నాయని చెప్పనీకే గవర్నమెంట్ కూడా ఏం చేయాలి, ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దాన్ని సర్టిఫై చేసి మనకి మార్కెట్లో ఇవ్వాలి. సో ఇలా సర్టిఫై చేసేస్తే ఆటోమేటిక్గా దే విల్ గెయిన్ ద మోర్ ఆఫ్ ద డిమాండ్ ఫర్ సచ్ గూడ్స్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెజర్ ఫర్ సర్వైవల్ ఆఫ్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో కంప్లీట్గా చూడండి ఈ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి గూడ్స్ ఏ విధంగా అయితే క్వాలిటీ అండ్ కంట్రోల్ ఎలా ఉంటుందో, ఈ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్స్ పూర్తి స్థాయిలో వాళ్ళకి క్వాలిటీని స్టాండర్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా దానికి వాళ్ళు గట్టిగా వాళ్ళు కాంపిటేటివ్ ఇవ్వగలుగుతారు. కాంపిటీషన్ ఇచ్చినా అప్పటికి కూడా 100% వాళ్ళ యొక్క మార్కెటైజ్ వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెటింగ్ పూర్తిగా వారి యొక్క క్వాలిటీ అండ్ స్టాండర్డ్ బేసిస్ పైనే రోజు మనకి కనిపిస్తున్నాయి. సో ఇది ఒక అంశం. అండ్ నెక్స్ట్ export incentives to small entrepreneurs. Export incentives to small scale entrepreneurs. The export incentives to small scale entrepreneurs. So incentives in the sense, ఫస్ట్ కనుక ఏం చేయాలంటే ఏదైతే డ్యూటీస్ ఉన్నాయో, అంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ పైన వేసేటువంటి యొక్క ట్యాక్స్ కంటే వాటిపైన వేసేటువంటి కస్టమ్స్ డ్యూటీ కంటే వీళ్ళపైన ఇవాళ తక్కువగా వేయాలి. అంటే వీళ్ళతో పాటు ఏంటంటే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వీళ్ళపైన ఎక్కువగా డ్యూటీ వేయకూడదు. సో లోయర్ రేట్ ఆఫ్ డ్యూటీ అనేటువంటి వీళ్ళపైన వీళ్ళు ఇంపోజ్ చేసినప్పుడు దే విల్ బి బెనిఫిటెడ్.
సో కంపెనీ వీళ్ళు బెనిఫిట్ పొందాలంటే వీళ్ళపైన చేసేటువంటి ట్యాక్సెస్ ఉండాలి, చాలా తక్కువ ఉండాలి. వీలైతే ట్యాక్సెస్ లేకపోయినా పర్వాలేదు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వల్ల మనకు ప్రొడక్షన్ వస్తుంది. ఓకేనా, ఎక్కువ శాతం ఇవాళ ఈ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యొక్క షేర్ అనేది ఎక్కువగా ఉంది మనకి ఇండస్ట్రియల్ అవుట్పుట్ మొత్తంలో చూసుకుంటే. కాబట్టి ద గవర్నమెంట్ షుడ్ ప్రొటెక్ట్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బై ఇంపోజింగ్ ది లెస్ ట్యాక్స్ రేట్స్, రైట్. మనకు ఎక్స్పోర్ట్స్ పైన వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేటువంటివి ఇవ్వాలి. సో ఈ రకంగా వాళ్ళని చర్యలు తీసుకుంటే వీ కెన్ స్ట్రెంగ్థెన్ the structure of small scale industry. Okay, these are the suggestions for survival and growth of small scale industries. Okay, so the first one, the government should conduct a survey of the existing small scale industries, proper training to the workers, raw materials at reasonable rates, adequate credit facilities, development of infrastructure, establishing effective marketing organizations, research on the production techniques, maintain the quality and standard, export incentives to small scale entrepreneurs. So this is about the suggestions for survival and growth of small scale industries. Okay, tomorrow we will discuss about the industrial finance and దాంతో మనకి 6th యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి.